హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ప్రకృతి వికృతులు అండి. దాని గురించి కొన్ని మెయిన్‌వి నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మనం ఎంత చదివినా అన్నీ తెలిసినట్టే అనిపిస్తది. అక్కడ ఆప్షనల్ ఎగ్జామ్ టైంలో ఆప్షనల్ రాసే వరకు అది సేమ్ మీనింగ్ వచ్చేవరకి అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. కంపల్సరీ అండి నాకు తెలిసినవి ఈ వీడియోలో తీసి పెట్టాను. ఒకసారి అయితే చూసుకోండి. ఎవరైతే టీజీ అంటే టీఎస్ తెలంగాణలో టెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకైతే అప్లికేషన్ డేట్స్ అయితే నోటిఫికేషన్ అయితే పడిందండి. 15th నుండి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 30కి లాస్ట్ డేట్ అండి. ఎవరు క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే పేపర్ 1 పేపర్ 2కి అప్లై చేసుకోవచ్చు. పేపర్ 1కి అయితే 750 అండి. పేపర్ 2కి 1000 రూపీస్ పేమెంట్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు కొన్ని అయితే నాకు చెప్తాను. స్టార్ పెట్టినవి అయితే అవి ఇంపార్టెంట్ అండి. చాలా వరకు క్వశ్చన్లో టెట్లో ప్రీవియస్ పేపర్లో నేను చూశాను. అందుకని వాటికి స్టార్ అయితే పెట్టాను. అవి అంటే స్టార్ పెట్టనివి కూడా చెప్పలేము. మన లక్ ఎలా ఉంటుందని అంటే ఎప్పటికీ వచ్చినవి కాకుండా రానివి కూడా రావచ్చు. కాబట్టి వచ్చినవి కూడా అంటే అన్నిసార్లు వచ్చింది కాబట్టి అది ఇంపార్టెంట్ అని మనం కూడా చదువుతాం కదా. అందుకే అని స్టార్స్ పెట్టినానండి. సరే చూడండి, మనకు తెలిసినవి కాకపోతే మన వాడుకలో మాట్లాడుకునేదే, కాకపోతే దానికి ఆ మీనింగ్ వస్తుందని మనకు ఆ ఎగ్జామ్ మూమెంట్లో అర్థం కాక కొన్ని మిస్టేక్స్ అవ్వడం వల్ల మార్క్స్ అనేది తక్కువ రావడం కూడా జరుగుతుంటుంది. ఇందులో ఒకటి ఆర్య అంటే అయ్యా అని, కార్యము కర్జము, స్నేహం నేయం, ద్రౌపది మృత్తిక అంటే మట్టి, ఆర్పణం అప్పనము, బ్రహ్మ బొమ్మ. దీనికి అంటే సింకే లేదండి. కంపల్సరీ అలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అలాంటి వాటిలోనే కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతాము. కులము కొలము, కుండము గుండము, ఆశ చాలా వరకు అండి షా కింద అంటే ప్రకృతి వికృతికి షాకు సా అనేది కంపల్సరీ వస్తుంది. శక్తి శక్తి, భారము బరువు, కీర్తి అంటే కీరితి, రాజ్ఞి రాణి, దూరము దవ్వు, ఉపాధ్యాయుడు వజ్జ, వైద్యుడు వెజ్జు, ఆశ్చర్యము అచ్చెరువు, రాక్షసుడు రక్కసుడు, ప్రాణము పానము. చూడండి, కీర్తి అంటే కీరితి, నీరము అంటే నీరు, విద్యే, యువతి ఉవిద. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే దానికి ఆన్సర్ అనేది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది కదా. యువతి అంటే ఉవిద. త్రిలింగం ఇది కూడా ఇంపార్టెంట్ అండి. తెలుగు. బ్రహ్మ అంటే బొమ్మ అని, యువతి అంటే ఉవిద అని, ఇలా ప్రజ్ఞ పగ్గే, దయ్యము అని అంటే ప్రకృతి వికృతి కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా అడిగినా అడుగుతాడు, అలానే అడుగుతాడు. దయ్యము అని అంటే దైవము అంటే దైవము. ఓకేనా అండి. అటవి అంటే అడవి, మది, ప్రాణము పానము, గుణము గుణము, స్థలము తలము, నీరము నీరు, వేత్రము బెత్తము. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బెత్తము అని అంటే ఏంటిది అంటే బెత్తము అంటే మనం వేరే మీనింగ్లో అర్థం చేసుకుంటాం కాబట్టి వేత్రము అంటే బెత్తము అని గుర్తుపెట్టుకోండి. అది లాజిక్ ఎలా సార్ దగ్గర టీచర్ దగ్గర స్టిక్ ఉంటుంది, దాన్ని బెత్తం అంటారు. బెత్తాన్ని వేత్రం. అది మార్పులు చెందితే వికృతి రూపాన్ని, ఉన్నది ఉన్నట్టుంటే ప్రకృతి. ఇలా శ్రీ ప్రకృతి, సిరి వికృతి. ఓకేనా అండి. ఇందులో కొన్ని మాత్రం చూడండి. మళ్ళీ చాలా వరకు అడిగిన క్వశ్చన్లే అడుగుతూ ఉన్నాడండి. అందులో నాకు అంటే ప్రీవియస్ పేపర్లో చూసి ఇవి స్టార్గా అనేది టిక్ చేసి పెట్టాను. దాంట్లో వినాయకుడు వినకయ్య, గరువము, రతనము, పట్టణము, స్థలము తలము, మది, యమున జమున, చంద్రుడు, అంగుటము, జ్యోతి, స్థానము తానము, దిశ, సంభ్రమము,
ప్రాణం పానం ఆజ్ఞ ఆన సంజ్ఞ సైగ దేవి దేవిరి హృదయం ఎద. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. హృదయము అంటే ఎద. కార్యము కూడా ఇంపార్టెంట్ అండి. కర్జము. స్నేహం అంటే నేయము. పుష్పం అంటే పువ్వు. నిద్ర అంటే నిదుర. కన్య కన్యే. అబ్దము అద్దము. బూతి అంటే బూడిద. దీపం దివ్వె. కాలం కర్ర. మనుజుడు మనిషి. విద్య విద్యే. బరము బరువు. సుఖము సుఖం. పుస్తకము పొత్తము. భటుడు బంటు. కంపల్సరీ అయితే వీడియో ఒకసారి చూడండి. మీకు నేను స్టార్ పెట్టినవి మాత్రం చాలా వరకు అంటే ఇంపార్టెంట్ అని అలానే మొత్తం అన్నీ చూసుకోండి. ప్రకృతి వికృతి నాకు ఇంకా కొన్ని ఉన్నాయండి. దానికి రిలేటెడ్గా ఇంకా వీడియోస్ పెడతాను. పీఠము పీఠ కొన్ని మాత్రము స్టార్ అని అంటే రిపీటెడ్గా అడిగిన ప్రీవియస్ పేపర్లోని క్వశ్చన్స్ చూసి దాంట్లో స్టార్ అనేది చెక్ చేశాను. కంఠము అంటే గొంతు అని, కోకిల అంటే కోయిల అని, పసుపు అంటే పసరము, వంశము వంగడము, వృద్ధి వడ్డీ. వృద్ధి అంటే ఎలా వృద్ధి వడ్డీ వడ్డీకి ఇవ్వడం వల్ల వృద్ధి చెందుతుంది. సాక్షి సాగిరి. కొన్ని టిప్స్ అంటే మీరు లాజికల్గా మీకు ఎలా గుర్తుంటుందో అలా అనేది గుర్తు చేసుకుంటూ పెట్టుకోవడం బెటరు. ఈ టాపిక్లోనైతే కంపల్సరీ ఒకటైనా టెట్లో అడగడం జరుగుతుంది. నీరము నీర చూడండి చాలా వరకు వచ్చినాయి. రిపీట్గా అడుగుతూనే ఉన్నాడు. అలా అని చదువుకుంటూ ఉంటే మర్చిపోతూ ఉంటాం. చాలా వరకు ఒక్కొక్కసారి చూస్తూ ఉండాలి. కొన్ని డేస్కి ఒకసారి వచ్చినాయి కూడా. ఈ వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఓకేనా?